యేసుక్రీస్తు వారి నామమున అందరికీ కూడా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. ప్రభు యొక్క రాకడ అతి సమీపమైపోయింది. ఈరోజు మట్టల ఆదివారం. ఏ ఆదివారము? మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం అంటే అర్థం ఏంటంటే, మట్టల ఆదివారము అనగా 70 వారములలో 69 వారములు యేసుక్రీస్తులో నెలవేర్పు. హల్లెలూయా చెప్పు. యేసుక్రీస్తులో ఏమైనది? 69 వారాలు నెలవేర్పు జరిగింది. 69 వారాలు నెలవేరిపోయింది. ఇప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అక్కడేమన్నా, సియోను నివాసులారా సంతోషముగా ఉండండి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిమంతుడును దీనుడును రక్షకుడునై మీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు గాడిద అంటే ఏంటి? గాడిద పిల్ల అంటే ఏంటి? ఇక్కడ సియోను వాసులారా అన్నాడు. యెరూషలేము నివాసులు. సహజంగా యెరూషలేము అంటే మనకేం గుర్తొస్తుంది? ఇశ్రాయేలీల దేశం గుర్తొస్తుంది. ఉల్లాసముగా ఉండండి. మీ రాజు యేసు ప్రభువారు మానవుడు కాదు, దేవుని కుమారుడు, సృష్టికర్త దేవుని కుమారుడు, రాజాతి రాజు. ఆయన రాజులకే రాజు. ఆయన భూలోకానికి వస్తున్నాడు. అందుకనే ఆయనను రాజాతి రాజు. ఆయన అంటున్నాడు, సియోను వాసులారా సంతోషించండి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిమంతుడును దీనుడునై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. దీని అర్థము ఏంటంటే, గాడిద అనగా హేయమైనటువంటి జంతువు. ఏంటది? హేయమైనది, విలువైనది కాదు, శపితమైనది. దాని భావం ఏంటంటే, గాడిద అనగా మానవ జీవితాలు, మన మానవ జీవితాలు హేయమైనవిగా ఉన్నాయి. మనము అపవిత్రులమై ఉన్నాము. మనము అపవిత్రులమై ఉండుట దేవునికి ఇష్టం లేక, తండ్రి అయిన దేవుడు జకర్యా గారి ద్వారా పలికిన ప్రవచనం అన్నమాట ఇది. మనలను పవిత్రులుగా చేయటానికి వస్తున్నాడు. ఏం చేయటానికి? అక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువారు గాడిదనెక్కినట్లుగా కనబడుతున్నాడు. అంతకుముందు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ పక్కనున్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన గాడిదను ఇప్పుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువుకు అవసరం అని చెప్పండి. అతడు వెంటనే ఆ గాడిదను తోలి పంపిస్తాడన్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగా గాడిదను తోలి పంపించాడు. 2 శిష్యులు వెళ్ళారు. పక్క గ్రామంలో గాడిదని ఇప్పుతుంటే ఆ యజమాని అడుగుతాడు, ఎందుకు ఇప్పుతున్నావంటే ఇది ప్రభువుకి అవసరము. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఎప్పుడైతే ప్రభువుకు అవసరమని చెప్పాడో ఆ గాడిద యొక్క యజమాని దాన్ని తోలి పంపించాడు. ఇప్పుడు ప్రభువు గాడిదని ఎక్కాడు. గాడిద కింద దుప్పలు వేస్తున్నారు, చేతిలో ఖర్జూర మట్టలు చేతబట్టుకున్నారు. సియోను రాజు జయము జయము, హోసన్నా జయము జయము, హోసన్నా జయము జయమని ప్రజలందరూ ఆయనను ఊరేగిస్తున్నారు. అందుకని కారణం ఏంటంటే, ఈ కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యం అంటే, మన పాపపు బ్రతుకులకు సాదృశ్యం. మనము కట్టబడి బందీలమై ఉన్నాం. సాతాను యొక్క ప్రబంధస్థాలలో మనం బందీలమై ఉన్నాం. సాతాను కట్ల చేత యావత్తు మానవ జాతి కట్టబడింది, బంధింపబడింది. కట్టబడిన గాడిదకి స్వేచ్ఛ ఎలాగైతే లేదో, మనకి కూడా స్వేచ్ఛ లేదు. ఆ గాడిద కట్టబడిన తర్వాత అది అక్కడక్కడే తిరగాలి, కానీ దానికి విడుదల లేదు. అది ఎక్కడికి వెళ్ళలేదు. దాని కట్లు విప్పితే అది ఎక్కడికైనా వెళ్తుంది. మానవుల మీద ఉన్న పాపపు కట్లు, మానవుల మీద ఉన్న శాపపు కట్లను ఎవరు ఇప్పుతారండి? అది మామూలు కట్ట, కత్తితో కోసేయటానికి. పాపపు కట్లు, శాపపు కట్లను ఆయన విప్పటానికి వచ్చాడు. దాని అర్థం అది. సాతాను యొక్క ప్రబంధస్థాలలో నలిగిపోతున్న ఈ మానవ జాతి, సకల మానవ జాతి మనసులను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, సాతాను పాతాళము నుండి, అగ్నిగుండము నుండి మనల్ని విడిపించటానికి ఆయన మన కట్లు విప్పేసి ఆయన మనలను స్వాతంత్రులుగా చేశాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి దేవునికి. ఆయన మనకు విడుదలనిచ్చాడు, విమోచన ఇచ్చాడు.
చీకటిలోను మరణములోను మరణ ఛాయలలోను కూర్చున్న వారికి అరుణోదయమునివ్వడానికి వచ్చాడు. ఆ కట్లు తెంచివేశాడు ప్రభువారు. ఇప్పుడు మనము స్వాతంత్రులము, మరణానికి బానిసలము కాము, పాపానికి బానిసలము కాము, రాజులకు బానిసలము కాము, లోకానికి బానిసలము కాము. మనము స్వతంత్రులము. ఆ స్వాతంత్రం ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కాబట్టి గాడిదకి విడుదల కలిగింది. ఎప్పుడంటే ప్రభు ఎప్పుడైతే హేయమైన శపితమైన ఆ గాడిద మీద ప్రభువారు ఎక్కారో ఆ గాడిదకి ఎంత విలువ వచ్చేసిందో తెలుసా? మనము కూడా ప్రభుని ఎరగమునుపు మన పాత స్థితి ఎలా ఉందంటే నీచాతి నీచమైన మన పాత స్థితి. ఎప్పుడైతే మన ప్రభుని ఎరిగి ఆయన రక్షకుడని ఆయన నమ్మి బాప్తిసము పొందామో మన బ్రతుకులకి విలువ వచ్చింది. మనము రాజులమయ్యాము. దేవునికి స్తోత్రం. మనము స్వాతంత్రులమయ్యాము. పరలోక రాజ్యము మనదే. కాబట్టి ఆ ఖర్జూరపు మట్టలంటే ఖర్జూర మట్ట గురించి బైబిల్లో రాసి ఉంది. నీతిమంతులు ఖర్జూర మట్ట వలె మొవ్వు వేయుదురు. మనము నీతిని ధరించినప్పుడు ఖర్జూర మట్ట మొవ్వు వేసినట్లు మన బ్రతుకులు మొవ్వు వేస్తాయి. ఏ చెట్టునైనా నరికెత్తే వెంటనే చచ్చిపోతుంది. ఖర్జూర మట్టను నువ్వు నరికేసినా, పీకేసినా, కోసేసినా, దాన్ని గుణపముతో పొడిసేసినా కొన్ని రోజులకు మళ్ళా మొవ్వు పైకి వస్తుంది. హల్లెలూయా. అలాగే ప్రభువు నమ్మినవాడు, ప్రభుని ఎరిగినవాడు, అతడు చనిపోయినా, అతడు కొట్టబడిన, నరకబడిన, సంపబడిన మరలా బ్రతుకుతాడు. హల్లెలూయా. మరలా బ్రతుకుతాడు. ఆ ఖర్జూర మట్ట ఎలాగైతే మరలా మొవ్వు వేస్తుందో పాపి అయిన మానవుడు మరలా బ్రతికి మరలా జీవిస్తాడని దాని అర్థం అన్నమాట. ఆ ముళ్ళు మన పాపానికి సాదృశ్యం, మన క్రియలకు సాదృశ్యం. ముళ్ళు లాంటి పాపపు క్రియలు మనం చేస్తాం, అవన్నీ కూడా ఆయన శరీరంలో దిగిపోతాయి అన్నమాట. ఆ ముళ్ళను భరిస్తాడు ప్రభువారు. మన దోష శిక్షను ఆయన భుజముల మీద వేసుకున్నాడు. అదే సిలువ శ్రమ, అదే సిలువ గాయములు. కాబట్టి ఇంకొక అర్థం చెప్పినట్టయితే శపితమైన బ్రతుకులకు ఆయన మనకు దీవెనకరంగా మార్చేశాడు. గాడిద మీద ప్రభు ఎక్కగానే ఆ గాడిదకి విలువ వచ్చినట్లు మన బ్రతుకులకు విలువ వచ్చింది. మరి ప్రభువు ఎందుకు గాడిదనెక్కాడు? ఇంత గొప్ప దేవుడు గాడిదనెక్కాడని అనేకులు అనుకుంటారు కదా. దాని భావం మీకు తెలియదు. అవును, గాడిదనెక్కిన ఈ ప్రభువారు కొంతకాలం ఇక అతి త్వరలో గుర్రం ఎక్కి రాబోతున్నాడు. ఆయన గుర్రాన్ని ఎక్కి రాబోతున్నాడు. గుర్రము దేనికంటే యుద్ధానికి సాదృశ్యం, గాడిద సమాధానమునకు సాదృశ్యం, నెమ్మదికి సాదృశ్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 వచనాలను చూసినట్లయితే పరలోకం తెరవబడుట నేను చూసితిని. ఆయన సేనలు ఆయనతో తెల్లని గుర్రము ఎక్కారు. రాజుల రాజైన యేసు ప్రభువారు తెల్లని గుర్రము ఎక్కి ఖడ్గం చేతబట్టి ఆయన శిరస్సు మీద బంగారు కిరీటము రత్నములతో అలంకరింపబడిన రాజరికమైన కిరీటం ఉందంట. ఆయన గుర్రము ఎక్కినట్లుగా కనబడుతుంది. ఆయన తెల్లని గుర్రం ఎక్కి ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గుర్రము దేనికి సాదృశ్యమో చేత ఈ లోకములో ఆయన యుద్ధము జరిగించబోతున్నాడు. దుర్మార్గులను, దుష్టులను, పాపులను, భయంకరులను, భీకరులను, మోసగాళ్లను, దొంగలను, నరహంతకులను, పాపాత్ములను ఆయన ఛేదించబోతున్నాడు. ఆయన యుద్ధము ఈ భూలోకములో జరిగించబోతున్నాడు రానున్న కాలంలో. ఆయన నేత్రములు అగ్ని నేత్రములు, ఆయన పాదములు అపరంజి వంటివి, మెరయుచున్న అగ్ని, ఆ కొలిములు మెరయుచున్న బంగారముల ఆయన పాదములు దగదగా దగదగా మెరయుచున్న అగ్ని. అలాంటి ఆయన తెల్లని వస్త్రము ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయన సేనలు అనగా ఆయన భక్తులు మతన్మాదం పేరు చెప్పి చంపివేయబడిన సేవకులు, భక్తులందరూ కూడా మరలా బ్రతికి తెల్లని గుర్రం ఎక్కి యుద్ధము జరిగించడానికి ఆ ప్రభువు, ఆ సింహాసనాసురుడైన దేవుడు రాబోతున్నాడు. ఆయనతో పాటు వీళ్ళ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యుద్ధం చేయటానికి రాబోతున్నాడు. ఆయన భూలోకములో ఉండగా ఒక మాట చెప్పాడు, నేను ఉగ్రత పాలు చేయటానికి రాలేదు కానీ రక్షణ ఇవ్వటానికి వచ్చానన్నాడు. యేసు ప్రభువారు ఆయన ఉగ్రుడే, భీకరుడే, భయంకరుడే. ఆయన కన్ను తెరిస్తే యావత్తు ప్రపంచం కాలిపోతుంది.
అంత ఉగ్రుడు శాంతమూర్తిగా మారాడు మన కొరకే. మనము నశించిపోవటానికి ఇష్టం లేక, మన ఆత్మలు పాతాళములు పోవటానికి, అగ్నిగుండాన్ని పోవటానికి ఇష్టం లేక ఈవేళ నేను చెప్తున్నాను, పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ మరణము, పాపమునకు శిక్ష ఏంటో తెలుసా? పాతాళమనే అగ్నిగుండం. ధనవంతుడైనా, అధికారి అయినా, గొప్పవాడైనా, మానవుడు భూమి మీద ఉన్న నువ్వు ఎవడవైనా నీకు శిక్ష తప్పదు. ఎంత గొప్పవాడివైన శిక్ష తప్పదు. వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మన క్రియలు మన వెంట వచ్చును. అక్రమం, మోసం, అన్యాయం, నరహత్య, దుర్మార్గం, పాపము, మోసం, హింస, ఖండన, రౌడీయిజం, ఇవన్నిటికి కూడా ఆయన జవాబు చెప్పబోతున్నాడు. ప్రవీణ్ గారిని ఎంత ఘోరంగా చంపారు, అనేక సేవకులను చంపారు, కానీ వారు బతుకుతారు. వారు చచ్చిపోయారు అనుకున్నాం కానీ సావలేదు. వారు ఇక్కడే ఉన్నారు. వారి ఆత్మ అనేకల హృదయాలలో సంచరిస్తుంది. కాబట్టి క్రైస్తవులకు ఒకవేళ క్రోధము చేత, మతభేదము చేత హింసించి చంపినా కానీ పునరుద్ధానుడైన యేసు వారిని మరలా బ్రతికిస్తాడు. క్రైస్తవుడు అన్నవాడు మరణానికి భయపడడు, దేనికి భయపడడు. క్రైస్తవత్వం అంటే మతము కాదు, మోక్షానికి మార్గం. యేసయ్య వచ్చిన మతం స్థాపించడానికి రాలేదు. మోక్షం, నీకు మోక్షానికి మార్గం. వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. నశించిపోతున్న మానవుడికి స్వర్గలోకానికి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి మన పాత స్థితి వదిలిపెట్టి నూతనమైన వారిగా ఉన్నాం. అబద్ధములు ఆడకూడదు. ఆ గాడిద మీదకి యేసు ప్రభువారు ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ గాడిదకి విలువ వచ్చినట్లుగా మానవులమైన మన బ్రతుకులకు విలువ రావాలి. మన మాటకి, మన చూపికి, మన క్రియలకు, మన ప్రవర్తనకు విలువ రావాలి అంటే వాక్యమనే యేసయ్య నీ నాలుక మీద కూర్చోవాలి. ఎప్పుడైతే యేసయ్య నీ మీదకి వస్తాడో, ఆయన ఆత్మ నీ మీదకి వస్తుందో, ఆ గాడిదకి విడుదల కలిగినట్లు, దానికి విడుదల విమోచన కలిగినట్లు, దానికి విలువ వచ్చినట్లు పాపి అయిన మానవ బ్రతుకులకు విమోచన వస్తుంది. అదండి దేవుని వాక్యం. ఎంత ఘోరమైన క్రియలు చేసినా దేవుని నుండి తప్పించుకోలేం. మన నోటి మీదకి దేవుని వాక్యం రావాలి. మన నోటిలో 2 గాడిదలు ఉన్నాయి. ఒకటి పెద్ద గాడిద, 2 పిల్ల గాడిద. పెద్ద గాడిద అంటే పెద్ద నాలిక, ఇది కూడా గాడిదే. లోపల చిన్న నాలిక. ఈ రెండు పని చేస్తేనే మాట వస్తుంది. అవి బూతులైనా, కోపమైనా, భయంకరమైన మాటలైనా, ఉగ్రమైన మాటలైనా, ఈ నాలిక అనే గాడిద మీదకి యేసయ్య వచ్చి కూర్చుంటే నీ నాలిక సరిచేయబడుతుంది, నీ పెదవులు సరిచేయబడతాయి. యేసయ్య నీ నాలిక మీదకి ఎలా వస్తాడు? యేసయ్య నీ పెదవుల మీదకి ఎలా వస్తాడు? ఆయన వాక్యం అయ్యున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం నీ నాలిక మీదకి రావాలి. ఆ వాక్యం నీ పెదాల మీదకి రావాలి. అప్పుడు నీ పెదవులు కాల్చబడతాయి. అప్పుడు నీ నాలిక కాల్చబడుతుంది. నీ పనికి మాలిన బ్రతుకుకు విలువ వస్తుంది. మట్టల ఆదివారం ఎంత గొప్ప కార్యమో తెలుసా? 69 వారాలు ప్రభువులో నెలవేర్పు. ఇక 70వ వారం ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. ఆయన లోకాన్ని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, మరణాన్ని జయిస్తాడు, పాతాలను జయిస్తాడు, దుర్మార్గులను జయిస్తాడు. ఆయన శిలువను ఓడిస్తాడు. ఆయన జయశీలుడై ఆయన మరణమును ఓడించినప్పుడు 70 వారాలు పూర్తవుతున్నాయండి. దేవుడి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, జాగ్రత్త. మన రాజు, మన ప్రభువు, రాజాతి రాజు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజు. ఆయన రాజరికం, ఆయన ఈ భూలోకంలో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ప్రభు మనల్ని రక్షించునుగాక, యావత్తు ప్రపంచాన్ని రక్షించునుగాక. అందరూ కూడా ప్రభువును తెలుసుకుని పాతాళములో ఉన్న అగ్నిగుండా నుండి తప్పించుకోవాలి అంటే యేసే మార్గం. ఆమేన్.